హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.4 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. అది వచ్చేసి మనకి క్లాస్ 10 రియల్ నెంబర్స్ అనమాట. క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రూవ్ దట్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ కింద ఇచ్చిన నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్కి అయితే ప్రూవ్ చేయాలన్నమాట. అది ఎలా చేస్తామో చూద్దాం. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఒకసారి అయితే మనం థీరం 1.6 గురించి అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఇది యూజ్ చేసుకొని అయితే మనం ఇర్రేషనల్ నెంబర్స్గా ఈ నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్గా అయితే ప్రూవ్ చేస్తాం అనమాట. ఓకే, థీరం చూసుకున్నట్టయితే లెట్ పీ బీ ఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పీ డివైడ్స్ ఏ వేర్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే పీ అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే, ఫర్ సపోజ్ పీ అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే పీ ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా పీ అనేది మళ్ళీ అదే ప్రైమ్ నెంబర్ మనకి ఏని కూడా ఇక్కడ డివైడ్ చేస్తుంది అంటున్నాడు. ఎగ్జాంపుల్ పీ ఈజ్ ఈక్వల్స్ టు 5. మనకేంటి ఇక్కడ 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది అంటున్నాడు. ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400 అవుతుంది. అంతేగా 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 400. సో 5 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుందో చూద్దాం. 5 అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ 400ని అయితే డివైడ్ చేస్తుంది. అంటే ఏ స్క్వేర్ వాల్యూ అనేది 5 అనేది 400 అయితే ఇక్కడ డివైడ్ చేస్తుంది. అంటే ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. మరి ఏను కూడా డివైడ్ చేస్తుందో చూద్దాం. సో 5 అనేది ఇదే నెంబర్ 20ని కూడా డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఏంటి అర్థం, ఏ స్క్వేర్ని డివైడ్ చేసింది అండ్ ఏను కూడా డివైడ్ చేస్తుంది. ఈ థీరం అదే చెప్తుంది. ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్, ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్, ఇక్కడ 5 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే దెన్ పీ డివైడ్స్ ఏ, మళ్ళీ అదే ప్రైమ్ నెంబర్ ఏని కూడా డివైడ్ చేస్తుంది అంటున్నాడు. చాలా సింపుల్ లాజిక్. 5 అనేది 400 అంటే ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఏని కూడా ఇక్కడ డివైడ్ చేస్తుంది అంటున్నాడు. ఓకే, గో టు ద ప్రాబ్లం. నేనైతే ఫస్ట్ అయితే నేను 4th ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. √5 ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. లెట్ అస్ అజ్యూమ్ √5 ఈజ్ రేషనల్ నెంబర్. ఇక్కడ మనం ఇక్కడ √5 ఎందుకు రేషనల్ నెంబర్గా తీసుకున్నాం, దీన్నే మనం కాంట్రడిక్షన్ మెథడ్ అంటాం. కాంట్రడిక్షన్ మెథడ్ అనమాట. సో కాంట్రడిక్షన్ ఎందుకంటే ఫర్ సపోజ్ మనకి ఏ నెంబర్ అయినా అయితే ఇర్రేషనల్ నెంబర్ అయినా అవ్వాలి లేదా రేషనల్ నెంబర్ అయినా అవ్వాలి. ఇక్కడ ఏమంటున్నాడు, √5 అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మనకు తెలుసు √5 అనేది ఇర్రేషనల్ నెంబరే. దాన్ని మనం ఎలా ప్రూవ్ చేస్తాం, √5ని ఒక రేషనల్ నెంబర్గా అంటే కాంట్రడిక్షన్కి అంటే మనం వ్యతిరేకంగా తీసుకుంటాం. ఇక్కడ ఏంటి, మనం √5ని మనం ఇక్కడ రేషనల్ నెంబర్గా అయితే ప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. కానీ మనమైతే ప్రూవ్ చేయలేము, ఎందుకంటే √5 అనేది మనకి ఏంటి ఇర్రేషనల్ నెంబర్. కానీ ఇక్కడ మనం రేషనల్ నెంబర్గా అయితే ప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా అయితే మనం ఫెయిల్ అవుతాం, ఎందుకంటే √5 అనేది మనకి రేషనల్ నెంబర్. √5 అనేది మనకి ఇక్కడ రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయలేకపోతే అది ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. దీన్నే మనం కాంట్రడిక్షన్ మెథడ్ అంటాం. సో నెక్స్ట్ ఏంటి మనకి, సో √5 అనేది ఈజ్ ఈక్వల్స్ టు p/q. ఎందుకంటే మనం ఒక రేషనల్ నెంబర్గా అనుకున్నాం కాబట్టి p/q ఫామ్లో ఉంటుంది అనేది ఇక్కడ రాసుకున్నాం. వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ pq ఆర్ బోత్ ఆర్ ఇంటీజర్స్. సో నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, if p and q have common factors other than 1, then we divide by that common factor. Then √5 is equals to a/b. ఇక్కడ మనం √5ని మళ్ళీ a/bగా ఎందుకు రాసుకున్నాం, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4/6 అనే ఒక నెంబర్ ఉంది. ఇదేంటి మనకి ఒక రేషనల్ నెంబర్ అవుతుందిగా. 4/6 అనేది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ చిన్న కోప్రైమ్స్ అనే కాన్సెప్ట్ అయితే చెప్తాను. ఇక్కడ ఏంటి మనకి 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 4 అనమాట. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, 4ని డివైడ్ చేసే నెంబర్స్ ఇవి. అండ్ 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి మనకి 1 2 3 6 అనమాట. సో ఇక్కడ ఏంటి మనకి కామన్ ఫ్యాక్టర్ ఏముంది, ఇక్కడ 2 ఉంది. అదర్ దాన్ 1 అనేది మనకి ప్రతి నెంబర్కి అయితే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ నెంబర్ 1 అయితే ప్రజెంట్ అయితే వదిలేయండి. 2 వచ్చేసి మనకి ఏంటి కామన్ ఫ్యాక్టర్గా ఉంది. 4కి 6కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి మనకి 2. అంటే ఏంటి, మనం ఇక్కడ 4/6ని అలా డివైడ్ చేయొచ్చు కదా. 2 2s 2 3s. సో కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేసాం. కామన్ ఫ్యాక్టర్ తోటి అయితే ఇక్కడ డివైడ్ చేసాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ p అండ్ q హ్యావ్ కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1, మనకి ఇక్కడ ఒకటి కాకుండా వేరే
కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే దెన్ డివైడ్ బై దట్ కామన్ ఫ్యాక్టర్, ఆ కామన్ ఫ్యాక్టర్స్ అయితే డివైడ్ చేస్తున్నట్టు. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 2/3 అనేది ఒక ఇది వచ్చేసి ఏంటి మనకి మినిమం ఫామ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్కి. మనకి ఇక్కడ ఏంటి మనం డివైడ్ చేస్తే ఏమైంది మనకి 4/6 అనేది మినిమం ఫామ్లోకి వచ్చింది. ఇదేంటి మనకి p/qనే, ఇది కూడా ఒక రేషనల్ నెంబరే అండ్ ఇది కూడా ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ ఏంటి మనకి మినిమం ఫామ్ a/bగా అయితే వచ్చింది. సో మనం ఏంటి p/qని మనం మినిమం ఫామ్లోకి అయితే కన్వర్ట్ చేసాం. మినిమం ఫామ్లోకి అయితే a/b = అయితే కన్వర్ట్ చేసాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1, 3. సో ఈ రెండింటికి మనకి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ అయితే ఇక్కడ లేవు. ఒకటి కాకుండా నేను చెప్పేది ఏంటంటే ఒకటి కాకుండా మనకి వేరే కామన్ ఫ్యాక్టర్స్ అయితే లేవు. సో 2 and 3ని మనం ఇక్కడ ఏమంటామంటే కోప్రైమ్స్ అంటాం. సో కోప్రైమ్స్ అంటామంట. అంటే దాని మీనింగ్ ఏంటి మనకి కోప్రైమ్స్ అంటే ఏంటి మనకి ఈ రెండు నెంబర్స్కి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ అయితే ఉండదు అదర్ దెన్ 1 అనమాట. సో నేను ఇక్కడ అదే రాశాను. ఇక్కడ చూడండి మీరు √5 ఏమైంది = a/b అండ్ నౌ a and b ఆర్ కోప్రైమ్స్. అంటే ఏంటి కామన్ ఫ్యాక్టర్స్ అయితే లేవు. సో ఇక్కడ p/q నుంచి మనకి a/b ఫామ్లోకి అయితే ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలన్నమాట. సో a/b ఆర్ కోప్రైమ్స్, a and b హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1. అంతే కదా, మనకి ఇక్కడ ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ అయితే ఇక్కడైతే లేవు. నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే b వచ్చేసి మనకి ఇటు వస్తే మల్టిపుల్ అవుతుంది. దెన్ √5 × b = a. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఇక్కడ 5కి అయితే రూట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది అండ్ b² దట్ ఈజ్ = a². ఇది వచ్చేసి మనకి ఈక్వేషన్ 1 అనమాట. ఈక్వేషన్ 1. నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే ఇదే మనకి చాలా ఇంపార్టెంట్, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ అయితే ఇది అనమాట. ఏంటి మనకి ఇక్కడ 5b² = a². 5 డివైడ్స్ a². సో 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ a². ఇక్కడ 5 అనేది మనకి ఇక్కడ a²ని డివైడ్ చేస్తుంది అంటున్నాం. b అనేది ఒక వేరియబుల్, a అనేది ఒక వేరియబుల్. 5 అనేది a²ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. ఎలా చెప్తున్నాం అంటే ఫర్ సపోజ్ 2 × 3 దట్ ఈజ్ = 6 అని ఉంది. సో 2 × 3 చేస్తే మనకి 6 వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 అనేది 6ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందా? చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 3 × 4 దట్ ఈజ్ = 12. అంటే ఏంటి 3 × 4 చేస్తే మనకి 12 వచ్చింది. ఇక్కడ చూసుకుంటే 3 అనేది 12ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది, అంటే డివైడ్ చేస్తుంది కదా. నెక్స్ట్ ఫర్ సపోజ్ 3 × a తీసుకొని దట్ ఈజ్ = 12 అంటున్నాం. సో 3 × a చేస్తే మనకి ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు. సో ఎనీ పాజిటివ్ ఇంటీజర్ మనకి ఏమైంది 12 వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటి మనకి 3 అనేది 12ని డివైడ్ చేస్తుంది కదా. సేమ్ అదే కాన్సెప్ట్ని చూసుకుంటే 5b² = a² అంటున్నాడు. ఇక్కడ ఏంటి మనకి 5 × b² దట్ ఈజ్ = a². అంటే 5 × b² చేస్తే మనకి a² వచ్చింది. సారీ a² వచ్చింది. అంటే ఏంటి మనకి 5 అనేది a²ని డివైడ్ చేస్తుంది, అంతే కదా. ఈ లాజిక్ ఇక్కడ చూసుకున్నట్టయితే a² డివైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి మనకి 5 డివైడ్స్ a². సో 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ a², అంతే కదా. డివైడ్ చేస్తే దాన్ని మనం ఫ్యాక్టరే అంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే బై థీరం 1.6 ఇక్కడ చూసుకున్నట్టయితే 5 డివైడ్స్ a². మనకి ఆల్రెడీ థీరంలో చెప్పినట్టు ఏంటి ఒక ప్రైమ్ నెంబర్ a² డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా అదే ప్రైమ్ నెంబర్ మనకి ఏని కూడా డివైడ్ చేస్తుంది బై థీరం 1.6. 5 డివైడ్స్ a, అంతే కదా, మనకి థీరం 1.6 ఇదే చెప్తుందిగా. 5 అనేది a² డివైడ్ చేస్తే 5 డివైడ్స్ a, 5 అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది అండ్ 5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ a. నెక్స్ట్ దెన్ పుట్ a = 5c. ఇక్కడ చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో a ఏంటి, a² అయితే మనకు తెలుసు 5b² అని. మనకి a ఏంటి మనకి a × 5c అవుతుంది. ఎలా తీసుకున్నాం a × 5c అని? 5 × c. c అనేది సమ్ ఇంటీజర్ ఏదైనా అయి ఉండొచ్చు. సో మనకి ఏంటి 5 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా aని. అందుకే 5 మనకి ఏ వాల్యూ రావాలంటే 5ని దేంతో ఒక మల్టిప్లై చేస్తే కదా మనకి a వచ్చేది. అందుకే ఇక్కడ 5 × cగా తీసుకున్నాం. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి మనకి ఈ వాల్యూని మనం ఈక్వేషన్ 1లో అయితే సబ్స్టిట్యూట్ చేయాలి ఫర్ సమ్ ఇంటీజర్ c అనమాట. మనకేంటి ఈక్వేషన్ 5b² = a² అనమాట. ఇక్కడ ఏంటి 5b², సారీ ఇక్కడ 5b² = a². a² ప్లేస్లో ఏంటి మనకి 5c అని అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ 5b² = స్క్వేర్ చేస్తే మనకి అది 25c². b² అంటే 5 అనేది మనకి ఇటు వచ్చేస్తే మనకి 25/5 అయింది అండ్ ఇంటూ c². b² = 5c². 5 1s 5 5s
నెక్స్ట్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్. నెక్స్ట్ ఏంటి 5 డివైడ్స్ బీ స్క్వేర్. 5 అనేది బీ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. సో 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ బీ స్క్వేర్. బై థీరం 1.6 ఇది బై థీరం 1.6 చూసుకున్నట్టయితే 5 డివైడ్స్ బీ. 5 అనేది బీ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఏ స్క్వేరా బీ స్క్వేరా అని అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైనా స్క్వేర్ని డివైడ్ చేస్తే 5 డివైడ్స్ బీ స్క్వేర్ దెన్ 5 డివైడ్స్ బీ అకార్డింగ్ టు ద థీరం 1.6 అనమాట. దెన్ 5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ బీ. అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏంటి ఏ బై బీ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏ బై బీకి మనకి కామన్ ఫ్యాక్టర్ అయితే వచ్చేసింది. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 5 వచ్చింది. యాక్చువల్గా మనకి ఏ బై బీ అంటే ఏంటి, మనం వాటిని ఏమనుకున్నాం, మనం కోప్రైమ్స్ అనుకున్నాం. కోప్రైమ్స్ అంటే ఏంటి, మనకి ఏకి బీకి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ అయితే ఉండొద్దు. కానీ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి 5 వచ్చింది. 5 వచ్చిందని ఎలా చెప్తున్నాం మనం, ఇక్కడ చూసుకున్నట్టయితే 5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ బి. రెండింటికి ఇది ఫ్యాక్టర్ అయింది. ఫ్యాక్టర్ అయినప్పుడు ఏమవుతుంది, అది కోప్రైమ్స్ అయితే కావన్నమాట. సో ఏ బై బి అనేది మనకి ఇక్కడ కోప్రైమ్స్ అయితే కావు. మనం ఏమనుకున్నాం పైన ఏ బై బి అనేది మనం ఇక్కడ కోప్రైమ్స్ అనుకొని అయితే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసాం. కానీ ఇక్కడ మనకి ఏం ప్రూవ్ అయింది, ఇక్కడ ఏ బై బి అనేది కోప్రైమ్స్ కావు. కాబట్టి బట్ ఇట్ కాంట్రడిక్ట్స్ దట్ ఏ అండ్ బి హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్. మనం తీసుకున్న కాంట్రడిక్షన్ ఏంటి, ఏకి బీకి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ అయితే లేవని తీసుకున్నాం. కానీ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టుగా వచ్చాయి. సో అవర్ అజంప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్ అనమాట. సో ఇదైతే ఇన్కరెక్ట్. అవర్ అజంప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. దెన్ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. మనం ఇక్కడ ఏంటి √5 మనం రేషనల్ నెంబర్ అని అయితే ప్రూవ్ చేయలేకపోయాం. సో ఆటోమేటిక్గా √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే 1 డివైడ్ బై √2. మనం దీన్ని ఏం చేయాలి, మనం ఒక ఇర్రేషనల్ నెంబర్గా అయితే ప్రూవ్ చేయాలి. లెట్ అస్ అజ్యూమ్ 1/√2 ఈజ్ రేషనల్ నెంబర్. సో ఇదేంటి మనకి కాంట్రడిక్షన్. ఇది వచ్చేసి మనకి కాంట్రడిక్షన్. సో 1/√2 చూసుకుంటే దాన్ని ఏ బై బీగా రాసాం. ఏ బై బీ అంటే ఏంటి మనకి వేర్ బీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏబీ ఆర్ కోప్రైమ్స్ అనమాట. కోప్రైమ్స్ అని అయితే మనం ప్రూవ్ చేయడానికి అయితే ఇప్పుడైతే ట్రై చేస్తున్నాం. ఏంటి రేషనల్ నెంబర్ రావాలంటే వన్ ఆఫ్ ది రూల్ ఏంటి మనకి కోప్రైమ్స్ అవి కూడా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీ ఈజ్ ఈక్వల్ టు మన ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే బీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రూట్ అయితే ఇటు పోతుంది అండ్ ఇంటూ ఏ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేస్తే మనకి బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1 అనమాట. నెక్స్ట్ ఏంటి మనకి 2 డివైడ్స్ బీ స్క్వేర్. ఇలా ఉంటే ఏంటి మనకి 2 అనేది అంతే కదా మనకి 2 ఇంటూ ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అని ఉంది. సో 2 ఇంటూ సమ్ వాల్యూ తోటి మనం ఇంటూ చేస్తే బీ స్క్వేర్ వచ్చింది. సో 2 అనేది మనకి ఇక్కడ బీ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. సో 2 డివైడ్స్ బీ స్క్వేర్. సో బై థీరం 1.6 ఏం చెప్తుంది, 2 డివైడ్స్ బీ. 2 అనేది బీ స్క్వేర్ని డివైడ్ చేస్తే 2 అనేది బీని కూడా ఇక్కడ డివైడ్ చేస్తుంది అనమాట. నౌ బి వచ్చేసి ఏంటి మనకి 2 ఇంటూ సి దట్ ఈజ్ ఈక్వల్ టు బి అంతే కదా. మనకి 2 బీని డివైడ్ చేస్తుంది, 2 ఇక్కడ బీని డివైడ్ చేస్తుంది. సమ్ మనకి బి వచ్చేసి ఏంటి మనకి 2 ఇంటూ సి అనమాట. సో బి వచ్చేసి ఏంటి మనకి 2 ఇంటూ సి. సో బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. మనం ఈక్వేషన్ 1 చూసుకుంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. మనకి బీ వాల్యూ తెలుసు. బీ వాల్యూ అంటే 2c స్క్వేర్. స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2a స్క్వేర్ వస్తుంది అండ్ స్క్వేర్ చేస్తే మనకి 4c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2a స్క్వేర్ అండ్ 2 వచ్చేసి మనకి ఇటు వస్తే మనకి బై అవుతుంది. 2 1s 2 2s అండ్ 2c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్ అయితే ఇక్కడ మనం చేసాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2 డివైడ్స్ a స్క్వేర్. సో బై ది థీరం ఆఫ్ 1.6 ఏం చెప్తుంది మనకి 2 డివైడ్స్ a. 2 అనేది a స్క్వేర్ని డివైడ్ చేస్తే అంతే కదా మనకి. ఇక్కడ ఏంటి మనకి 2 ఇంటూ సి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. మనకేంటి 2 ఇంటూ సి స్క్వేర్ అయింది అండ్ a స్క్వేర్ అయితే వచ్చేసింది. అప్పుడు 2 a స్క్వేర్ అయితే డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ a స్క్వేర్ దెన్ 2 డివైడ్స్ a. మనకి a స్క్వేర్ డివైడ్ చేస్తే 2 అనేది ఏను కూడా డివైడ్ చేస్తుంది. సో 2 ఈజ్ అ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ ఏంటి మనకి 2 అనేది మనకి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసింది ఆఫ్ ఏ అండ్ బికి. దిస్ కాంట్రడిక్షన్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. మనం ఏమనుకున్నాం, మన కాంట్రడిక్షన్ ఏంటి, ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్ అయితే అనుకున్నాం. మనకి ఇక్కడ ఏంటి 2 అనేది మనకి ఇక్కడ ఏ కామా బికి మనకి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్గా వచ్చేసింది. సో అవర్ అజంప్షన్ వాజ్ రాంగ్.
దెన్ మనకి 1/√2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అయితే ప్రూవ్ అయింది. మనం ఇక్కడ ఇదే మనకి మెయిన్ కాంట్రడిక్షన్ ఏం తీసుకున్నాం మనం ఏ అండ్ బి అనేది మనం ఇక్కడ ఏ కామా బి అనేది మనం ఇక్కడ కో ప్రైమ్స్ అనుకున్నాం. కాకపోతే మనకి అవి కో ప్రైమ్స్ అయితే కాలేదు. అవి వాటికి ఒక కామన్ ఫ్యాక్టర్ అనేది ఉంది. అది వచ్చేసి మనకి ఇక్కడ 2 ఉంది. లాస్ట్ ప్రాబ్లం మనకి కామన్ ఫ్యాక్టర్ 5 ఉంది. సో కామన్ ఫ్యాక్టర్ ఉంటే మనకు అవి కో ప్రైమ్స్ కావు. మనం ఇక్కడ కో ప్రైమ్స్ అనే ఒక కాన్సెప్ట్ తోటి అయితే మనం ప్రూవ్ చేయాలనుకున్నాం ఇది రేషనల్ నెంబర్ అని. సో మనం ఇక్కడ రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయలేకపోయాం. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి 1/√2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అయితే అయిందనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే √3 + √5. మనం లాస్ట్ ప్రాబ్లంలో ఏం చేసాం, మనం √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని అయితే ప్రూవ్ చేసాం. ఇక్కడ ఏమంటున్నాడు √3 + √5 ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని అయితే ప్రూవ్ చేయమంటున్నాడు. మనకు తెలుసు √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అనేది. దీన్ని బేస్ చేసుకొని అయితే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. సో లెట్ us assume √3 + √5 ఈజ్ అ రేషనల్ నెంబర్. ఇది వచ్చేసి మనకి ఏంటి కాంట్రడిక్ట్ అనమాట. కాంట్రడిక్ట్ అనమాట. √3 + √5 ఈజ్ ఈక్వల్స్ టు a/b అండ్ వేర్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ab ఆర్ కో ప్రైమ్స్ అనమాట. సో మనం √3 ఈజ్ ఈక్వల్స్ టు మనకి 5 అడిపోతే నెగిటివ్ అవుతుంది, a/b - √5 అనమాట. సో బై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఏంటి √3 హోల్ స్క్వేర్ వస్తుంది అండ్ హోల్ స్క్వేర్ ఆఫ్ a/b - √5 అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అయితే ఉంది. మీకు ఫార్ములా తెలుసు కదా, a² + b² - 2ab అయితే స్క్వేర్కి రూట్కి అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు a² అంటే ఏంటి మనకి a/b హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే మనకి √5 హోల్ స్క్వేర్ వస్తుంది -2ab 2కి 2 రాస్తాం అండ్ a వచ్చేసి a/b అండ్ b వచ్చేసి √5. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 3 ఈజ్ ఈక్వల్స్ టు a²/b² ప్లస్ రూట్కి స్క్వేర్కి అయితే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి మనకి 5 అండ్ -2a/b అనమాట ఇంటూ √5 అయితే ఉంది. -2a/b ఇంటూ √5ని మనం ఇటు తీసుకొచ్చి 3ని అయితే అటువైపు అయితే పంపించేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇది మైనస్ వస్తే ఇక్కడ మనకి పాజిటివ్ అవుతుంది. 2a/b ఇంటూ √5 ఈజ్ ఈక్వల్స్ టు a²/b² అండ్ +5 అండ్ -3 అనమాట. ఇది ఇటు వచ్చేసింది మైనస్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్స్ టు a²/b² +2 5 - 3 వచ్చేసి మనకి 2 అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎల్సిఎం అయితే చేయాలన్నమాట. సో ఎల్సిఎం అయితే ఇక్కడ 1గా తీసుకోవచ్చు మనం. సో ఎల్సిఎం టోటల్గా వచ్చేసి మనకి b² అవుతుంది, a² ప్లస్ ఇక్కడ 2b². చూసుకున్నట్టయితే √5 ఇక్కడ ఏముంచేసి మనం 2a/bని మనం అటు పంపిస్తే ఏమవుతుంది b/2a అవుతుంది. ఇక్కడ ఇదే రాశాను b/2a అయింది. నెక్స్ట్ చూసుకుంటే √5 ఈజ్ ఈక్వల్స్ టు a² ప్లస్ 2b² 2ab అయితే అయిందనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి a అండ్ b ఇవన్నీ మనకి ఇంటీజర్స్ అండ్ 2 వచ్చేసి కూడా ఇంటీజర్స్. సో ఇందులో మనం ఈ వాల్యూ వచ్చి ఏమవుతుంది ఖచ్చితంగా మనకి ఒక రేషనల్ నెంబర్ అయితే అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా మనకు ఒక రేషనల్ నెంబర్ అవుతుంది అండ్ p/q ఫామ్లో ఉంది అండ్ డినోమినేటర్ కూడా మనకి ఇక్కడ 0 అయితే కాలేదు. ఇక్కడ చూసినట్టయితే a, b అండ్ 2 ఆర్ ఇంటీజర్స్ అండ్ a² ప్లస్ 2b² 2ab ఈజ్ అ రేషనల్ నెంబర్ అయితే అవుతుంది. సో √5 ఈజ్ అ రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఇదేగా మనకు వచ్చింది √5 ఈజ్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్ అయితే అయింది. సో వీ నో దాట్ √5 ఈజ్ అ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ ఏమొచ్చింది మన కాంట్రడిక్షన్, ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్ వచ్చింది, కానీ అది మనకి ఇక్కడ పాసిబుల్ అయితే కాదు. ఎప్పటికీ ఒక ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్తో ఈక్వల్ అయితే కాదు. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, కానీ ఇక్కడ మనకి ఇది ఒక రేషనల్ నెంబర్. ఈ రెండు ఈక్వల్ అయినాయి, కానీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్తో ఈక్వల్ అయితే కాదనమాట. సో అవర్ కాంట్రడిక్షన్ ఈజ్ రాంగ్ అనమాట. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ రీజన్ బికాజ్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్ అనమాట. సో మనం రేషనల్ నెంబర్ అనుకుని అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాంగా. సో మన అజంప్షన్ అయితే రాంగ్ అనమాట. సో √3 + √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అనమాట. ఓకే, 5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అండ్ మనకి ఇర్రేషనల్ నెంబర్ దేనికి ఈక్వల్ అయింది, ఒక రేషనల్ నెంబర్కి అయితే ఈక్వల్ అయింది. సో రేషనల్ నెంబర్ డస్ నాట్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్. సో మన కాంట్రడిక్షన్ యాజ్ రీజన్ బికాజ్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. సో √3 + √5 ఈజ్ అ ఇర్రేషనల్ నెంబర్ అనేది ఇక్కడ మనకి ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే 6 + √2 అనేది మనకు ఒక
ఇర్రేషనల్ నెంబర్ అని అయితే ప్రూవ్ చేయాలన్నమాట. లెట్ us assume 6 + √2 ఈజ్ అ రేషనల్ నెంబర్. ఇది మన కాంట్రడిక్షన్ అన్నమాట. సో 6 + √2 ఈజ్ ఈక్వల్స్ టు a/b అండ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ab ఆర్ కోప్రైమ్స్ అనమాట. సో ఆల్రెడీ నేను ఫస్ట్ ప్రాబ్లమ్స్ అయితే కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి నేనైతే ఇలా స్పీడ్గా అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సేమ్ ఉంటుంది, అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఒకేలాగా ఉంటాయి. నెక్స్ట్ మీకేంటి √2ని ఇక్కడ ఉంచేసుకొని మనం 6 నాడు పంపిస్తే -6 అయితే అవుతుంది అనమాట. సో √2 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఎల్సిఎం చేసేస్తే మనకి a - 6 × b/b అనమాట. సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే a అనేది మనకు ఒక ఇంటీజర్, b అనేది ఒక ఇంటీజర్, 6 కూడా ఒక ఇంటీజర్ అండ్ b వచ్చేసి కూడా మనకు ఒక ఇంటీజర్. సో సిన్స్ a అండ్ b అండ్ 6 ఆర్ ఇంటీజర్స్, సో ఈ వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఒక రేషనల్ నెంబర్ అయితే అవుతుంది. √2 ఈజ్ అ రేషనల్ నెంబర్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. కానీ వి నో దాట్ √2 ఈజ్ అ ఇర్రేషనల్ నెంబర్. మనకేంటి √2 అనేది మనకు ఒక ఇర్రేషనల్ నెంబర్ అని అయితే తెలుసు అనమాట. ఇక్కడ ఏంటి, ఒక ఇర్రేషనల్ నెంబర్ డస్ నాట్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్ అనమాట. సో డస్ నాట్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్. సో దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ రైజన్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. సో 3 + √5 ఈజ్ అ ఇర్రేషనల్ నెంబర్. సో మనం ఒక రాంగ్ అజంప్షన్ అయితే చేసాం. ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఏంటి, లెట్ us assume that 3 + 2√5 ఈజ్ అ రేషనల్ నెంబర్. ఇది వచ్చేసి మన కాంట్రడిక్షన్ అనమాట, కాంట్రడిక్షన్. సో 3 + 2√5 ఈజ్ ఈక్వల్స్ టు a/b అండ్ b డస్ నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ ab ఆర్ కోప్రైమ్స్ అనమాట. 2√5 ఇక్కడ ఉంచేసి మనం 3 నాడు పంపిస్తే మనకి -3 అవుతుంది అండ్ √5 ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చేసి మనకి ఇక్కడ 1/2 అవుతుంది అండ్ మల్టిపుల్ అవుతుంది అండ్ √5 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఈ లోపల ఎల్సిఎం చేసేస్తే మనకి a - 3b/b అయితే వస్తుంది. సో ఇదైతే మనకు ఒక రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. మనకి a, b అండ్ 3 ఆర్ ఇంటీజర్స్. 1/2 ఇంటూ a - 3b/b ఈజ్ రేషనల్ నెంబర్ అని అంటున్నాడు ఇక్కడ. సో రేషనల్ నెంబర్ అయితే అవుతుంది ఖచ్చితంగా. అండ్ √5 ఈజ్ రేషనల్ నెంబర్. కానీ వి నో దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో మనకేంటి, ఇర్రేషనల్ నెంబర్ ఎప్పటికీ ఒక రేషనల్ నెంబర్తో ఈక్వల్ అయితే అవ్వదు అనమాట. సో ఇర్రేషనల్ నెంబర్ డస్ నాట్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్. ఇక్కడ ఈక్వల్ అని చూపెడుతుంది. సో దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ రైజన్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. సో 3 + 2√5 ఈజ్ అ ఇర్రేషనల్ నెంబర్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మై ఫ్యూచర్ వీడియోస్.